నమస్తే, నేను మీ రఘురామ్ రావుతుల. దేశభక్తిని చాటాల్సిన వేదికలపై బాధ్యతారాహిత్యం పరాకాష్ఠకు చేరింది. ఒకవైపు జాతీయ జెండా తలకిందులు, మరోవైపు స్వాతంత్ర దినోత్సవం రోజున రికార్డింగ్ డ్యాన్సుల రచ్చ. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు కలిసి రాజ్యాంగ గౌరవాన్ని బొందపెడుతున్న తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేంద్ర మంత్రి నేతృత్వంలో సాగిన ర్యాలీలో జాతీయ జెండా అవమానానికి గురైతే ప్రభుత్వ ఆఫీసుల్లో ఐటమ్ సాంగ్స్కు చిందులేశారు. అసలు ఏపీలో ఏం జరుగుతుంది బాస్? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఇది శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో అత్యంత ఆర్భాటంగా నిర్వహించిన తిరంగ ర్యాలీ దృశ్యాలు. నిబంధనల ప్రకారం జాతీయ జెండాలో కాషాయం రంగు పైకి, పచ్చ రంగు కింద భాగంలో ఉండాలి. కానీ ఎమ్మెల్యే గొండు శంకర్ చేతిలో ఉన్న జెండాను చూడండి. పచ్చ రంగు పైకి, కాషాయం రంగు కిందకి వచ్చేలా తలకిందులుగా కట్టిన పతాకాన్ని పట్టుకుని వీధుల్లో ఊరేగారు. కెమెరాలకు పోజులు ఇవ్వడంలో ఉన్న శ్రద్ధ చేతిలో ఉన్న త్రివర్ణ పతాకం సరిగ్గా ఉందో లేదో చూసుకోవడంలో లేదా? పక్కనే వెళ్తున్న నేతలకు రక్షణగా ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు? కనీసం స్పృహ లేకుండా జాతీయ జెండాను అలా రోడ్డుపై తలకిందులుగా ఊరేగించడం అక్షరాల నేరం కాదా? నేతల అజ్ఞానం ఒక ఎత్తు అయితే ప్రభుత్వ అధికారులు వికృత వినోదాలు మరో ఎత్తుగా మారాయి. ఆగస్టు 15న దేశ త్యాగదనులను స్మరించుకోవాల్సిన పవిత్రమైన రోజున ప్రభుత్వ కార్యాలయాల్లోనూ రికార్డింగ్ డ్యాన్స్ సెంటర్లుగా మార్చేశారు. ఏపీఎఫ్డిసి కార్యాలయంలో హంగామా సృష్టించారు. ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ ప్రాంగణంలో దేశభక్తి గీతాలు మోగాల్సిన చోట రాను రాను బొంబాయికి రాను అనే జానపద పాటలను సిబ్బంది నడి రోడ్డు స్థాయిలో స్టెప్పులేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి స్వాతంత్ర వేడుకల వేదికపై సినిమా పాటలు ఐటమ్ సాంగ్స్తో హంగామా చేశారు. అధికారుల కనుసన్నల్లోనే ఈ వికృత కల్చర్ నడవడం గమనార్హంగా చెప్పుకోవాలి. జాతీయ పతాకాన్ని అవమానించడం అంటే కేవలం నిబంధనల ఉల్లంఘన కాదు. ఇది నేరుగా ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషన్ ఆనర్ యాక్ట్ 1971 సెక్షన్ ఆఫ్ 2 ప్రకారం తీవ్రమైన చట్టమైన నేరం. ఈ జాతీయ జెండాను తలకిందులుగా ప్రదర్శించినా, అవమానించినా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించాలని చట్టం చెప్తోంది. మరి రాజ్యాంగపరంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే చట్టాన్ని బొందపెట్టి 3 ఏళ్లు జైలు శిక్ష పడే నేరం చేస్తుంటే పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదు? సామాన్యుడు చిన్న పొరపాటు చేస్తే విరుచుకుపడే చట్టాలు ఈ ప్రజాప్రతినిధులకు, అధికారులకు వర్తించవా? చట్టం ముందు అందరూ సమానులే అయితే ఈ జెండా ద్రోహులపై వెంటనే కేసులు పెట్టి జైలుకు పంపే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? ఇది నిరంతరం ప్రజాపక్షాన నిలబడి నిలదీసే మీ రౌతుల టీవీ. ఈ వీడియోను షేర్ చేయండి. పాలకుల నిర్లక్ష్యంపై కామెంట్ బాక్స్లో మీ గొంతు ఎత్తండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్.